మహేష్ కుమార్ గౌడ్ గారు పిసిసి అధ్యక్షులుగా నియమితులు అవుతున్నారు. ఎట్లా అనిపిస్తుంది? మహేష్ కుమార్ గౌడ్ గారి పిసిసి ప్రెసిడెంట్గా నియమితులు కావడం అనేది తెలంగాణ రాష్ట్ర ప్రజానికానికి ఇది హర్షిస్తున్నటువంటి సందర్భం. ఇది మహేష్ కుమార్ గౌడ్ గారు బడుగు బలైన వర్గ బీసీ నాయకుడు. గ్రౌండ్ వర్క్ ఉన్నటువంటి నాలెడ్జ్ వారికి ఉంది. ఫీల్డ్ వర్క్ అంటే ఏందో తెలుసు, కార్యకర్త అంటే ఏందో తెలుసు. చాలా కింది స్థాయి నుంచి ఎన్ఎస్యుఐ, అదే మాదిరిగా యూత్ కాంగ్రెస్, అదే మాదిరిగా ఏఐసిసిలో, అదే మాదిరిగా ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్గా, వివిధ రాష్ట్రాలకు ఇన్ఛార్జ్గా అపారమైనటువంటి అనుభవం ఉంది. ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ యొక్క పటిష్టత ఖచ్చితంగా ముందుకు సాగుతుంది. అదే మాదిరిగా కార్యకర్త మనోభావాలను కాపాడుకుంటూ, అదే మాదిరిగా ఓ పక్క రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఈ ప్రభుత్వం ఎంతో సమర్థవంతంగా నడుస్తుంది. అదే కోణంలో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పటిష్టమైంది. ఒక బీసీ నాయకునిగా అన్ని వర్గాలకు ఆమోదయోగ్యం ఉన్నటువంటి నాయకుడు మహేష్ కుమార్ అన్న గారు. చాలా సంతోషం, చాలా గర్వంగా ఫీల్ అవుతా ఉన్నాం. అయితే ఇప్పుడు ఒక బీసీ నాయకుడికి ఇవ్వడం రాష్ట్రంలో రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏమన్నా ఉపయోగపడుతుంది అనుకోవచ్చా? ఎందుకంటే గతంలో కన్నా బీసీ నినాదంతో కాంగ్రెస్ పార్టీ ముందరికి వచ్చింది కాబట్టి. రేవంత్ అన్న గారే మేనిఫెస్టోలో కానీ వారి యొక్క ప్రకటనలో కానీ బీసీ గణనకు మరి ప్రతిపాదన చేసి దాన్ని కార్యాచరణలో తీసుకొచ్చే క్రమంలో క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషించిండు. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి బీసీ నినాదాన్ని తీసుకొచ్చిందే ముఖ్యమంత్రి గారు. దానికి అనుగుణంగా మాటలకే పరిమితం కాకుండా చేతులతో ఈరోజు మన కళ్ళ ముందట ఒక బీసీ నాయకుని తెలంగాణ పిసిసి ప్రెసిడెంట్గా అవకాశం కల్పించడం అనేది గొప్ప విషయం. వారి యొక్క నాయకత్వంలో, మహేష్ కుమార్ అన్న గారి నాయకత్వంలో అన్ని వర్గాలకు, బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, ఓసీలకు సముచితమైనటువంటి నాయకత్వం, సమర్థమైనటువంటి నాయకత్వం ఉందనే ఒక ప్రగాఢమైనటువంటి విశ్వాసంతో వారికి బాధ్యతలను అప్పచెప్పడం జరిగింది. వారు ఎంతో బాధ్యతాయుతంగా ఉంటూ ముందుకు తీసుకెళ్తారన్నటువంటి విశ్వాసం మాకుంది. సార్, ఇప్పుడు మొన్న పాడి కౌశిక్ రెడ్డి ఆంధ్ర తెలంగాణ ఫీలింగ్ కొంచెం అంటే మళ్ళీ ఆంధ్ర తెలంగాణ ఫీలింగ్ విధంగా మాట్లాడడం అనేది జరిగింది. దాన్ని ఏ విధంగా చూస్తారు మీరు? ఎందుకంటే ఒక గ్రేటర్ హైదరాబాద్లో ఒక రిప్రజెంటేటివ్ లీడర్ కాబట్టి వారు చేసినటువంటి ప్రకటన వారి విఘ్నతకే వదిలేస్తాము. ఏదేమైనప్పటికీ ఆధునిక పరిస్థితుల్లో ఇప్పుడుంటున్నటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని దృష్టిలో పెట్టుకొని ఇది ఒక కాస్మోపాలిటన్, గ్రేటర్ హైదరాబాద్ అనేది కాస్మోపాలిటన్. దేశం నుంచి నలుమూలల ఇక్కడ వచ్చి నివాసం ఉంటూ ఇక్కడ క్వాలిటీ ఆఫ్ లివింగ్కు కాంట్రిబ్యూట్ చేస్తూ ఉన్నారు. కాబట్టి అనాలోచితమైనటువంటి ప్రకటనలు, అదే మాదిరిగా స్వార్థపూరితమైనటువంటి రాజకీయాల ఉద్దేశంతో ఈ వాతావరణాన్ని కలుషితం చేయవలసినటువంటి అవసరం కానీ అలాంటి ఒక బాధ్యత రహితంగా ఉండేటటువంటి సందర్భం కాదు అది. కాబట్టి మేము ఖండిస్తున్నాం. నెక్స్ట్ కాంగ్రెస్ జెండా ఎగురుతుందా గ్రేటర్లో కావచ్చు, స్థానిక సంస్థల ఎన్నికల్లో కావచ్చు? ఖచ్చితంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మన కాంగ్రెస్ జెండా ఎగురుతుంది. 150 సీట్లలో 100 సీట్లు కొట్టడం ఖాయం. మేయర్ కూడా కాంగ్రెస్ అభ్యర్థి మేయర్ అవుతాడు. సో మొత్తానికి మహేష్ కుమార్ గౌడ్ గారు రావడం వల్ల కాంగ్రెస్లో కొత్త నూతన ఉత్సవం వచ్చిందని చెప్పేసి కూడా జగదీష్ గౌడ్ గారు అంటున్నారు. ఇది జగదీష్ గౌడ్ గారు స్పెషల్ ఎఫ్ఐఆర్.